ఇక ఇక్కడ చూడొచ్చు మిత్రులారా, గండ్ర దారేటు బీఆర్ఎస్ ను వీడుతున్న సహచరులు, పార్టీతో అంటి ముట్టునట్టుంటున్నటువంటి వెంకటరమణారెడ్డి కాంగ్రెస్ లో చేరికకు అడ్డంకిగా రేవంత్ ఎపిసోడ్. ఇక మనం చూసినాం రేవంత్ రెడ్డి పైన అదేవిధంగా తీవ్ర విమర్శలు చేశారు గతంలో రమణారెడ్డి గారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు కూడా మరి రమణారెడ్డి గారి పైన అనేకమైనటువంటి విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో మరి అసలు వార్త ఏంటంటే, ఒకప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేకతను నిలుపుకున్న గండ్ర వెంకటరమణారెడ్డి రాజకీయ భవితవ్యం గందరగోళంగా మారింది. 2023 శాసనసభ ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత సమస్యలన్నీ ఒక్కొక్కటిగా ఆయనను చుట్టుముడుతుండడం, ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో అనుచరులు ఒక్కొక్కరుగా బీఆర్ఎస్ ను అదేవిధంగా గండ్ర వెంకటరమణారెడ్డిని వీడుతుండడంతో ఆయన ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ తో అంటిముట్టనట్టుంటున్న గండ్ర వెంకటరమణారెడ్డి పార్టీ మారే ఆలోచన చేద్దామన్నా కూడా కాంగ్రెస్ నుంచి సానుకూల స్పందన లేదనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక కీలకమైనటువంటి నేతగా, ఏదైతే కాంగ్రెస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా ప్రయాణం మొదలుపెట్టినప్పటి నుంచి కూడా ఆ తర్వాత మరి అప్పుడు ఉన్నటువంటి ఎవరైతే ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డితో సన్నిహిత సంబంధాలు, ఇక ఇట్లా పవర్ఫుల్ పాలిటిక్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచి అనతి కాలంలోనే ఆయన ఒక లీడర్ గా ఎదగడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు పరిస్థితులు మాత్రం చాలా విభిన్నంగా ఉన్నాయి అని చెప్పేసి ఇక్కడ వార్త వచ్చింది. గండ్ర దారేటు అంటూ కొంతమంది నేతలు ఇప్పటికే మనం చూసాం. మన జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సంబంధించి కొందరు నేతలంతా కూడా బీఆర్ఎస్ ను విడి కాంగ్రెస్ పార్టీ తీర్థముచ్చుకున్నటువంటి నేపథ్యంలో మరి ఆయన కూడా ఒకవేళ పార్టీ మారాల్సినటువంటి పరిస్థితి వస్తే గనక మరి పరిస్థితులు అనుకూలించకపోవచ్చు. అది ఒక వార్త కథనాన్ని అయితే ఇక్కడ ఆంధ్రజ్యోతి ప్రచురించడం జరిగింది. ముఖ్యంగా గండ్రజ్యోతి మాత్రం ప్రత్యక్షంగా పార్టీ కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు, కానీ గండ్ర వెంకటరమణారెడ్డి మాత్రం పార్టీ వ్యవహారాలు కావచ్చు వాటిని దూరంగా ఉంటున్నారు అనేటటువంటి ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆ కథనాన్ని ఇక్కడ ఆంధ్రజ్యోతి ప్రచురించింది.